ఇంకా అక్కడే ఉన్నాను, ఏం దిగలేదు. చెయ్యాలనుకునే ప్రయత్నాలన్నీ బుర్రలోనే ఉంటున్నాయి కానీ బయటికి రావట్లేదు. మీకు తెలిసిందే కదా, తినకూడదు అనుకుంటూ ఉంటాను, తినేస్తూ ఉంటాను. ఇంట్లో ఉన్న ట్రావెల్ బ్యాగ్స్ చిరిగిపోతే కొట్టించడానికి వచ్చాను. స్వీట్లతో వచ్చిన తలనొప్పి ఇదేనండి. మనకెప్పుడో బుద్ధి పుట్టి తినాలనిపిస్తుంది, అప్పుడేమో అర కేజీ కేజీ కొని చేస్తాము. తర్వాత ఏమో వాటిని తినలేక చేస్తాము. ఒకవేళ తిన్నా తొందరగానే చేస్తాము. స్వీట్లతో వచ్చిన మరో ఇబ్బంది ఏంటంటే అంత స్వీట్ ఉన్నది తినచచ్చాక ప్రకృతి ప్రసాదించిన సహజమైన స్వీటు ఏది మనకు స్వీట్గానే అనిపించదు. అందుకేనేమో మనకు తెలియకుండానే మనం స్వీట్లు తక్కువ తినేది. కానీ ఇలాంటి బజ్జీలను మాత్రం పడి తింటూ ఉంటాను. నాకు ఈ కొసరు తిండి ఎక్కువైపోవడం వల్లే అసలైన తిండి అయిన అన్నాన్ని తినటం మానేశాను. రాజమండ్రి స్టేడియం రోడ్లోని టోక్యో ఫోటో స్టూడియోకి ఎదురుకుండా కొంచెం క్రాస్లో ఉంటుంది ఈ మిక్సర్ బండి. ఇక్కడ తయారు చేసి అందించే బజ్జీ మిక్సరు ఊర్లోని మిగతా మిక్సర్ బళ్ళ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనకి అన్నవరం నుంచి తాటి రొట్లు పార్సిల్గా వస్తే తీసుకోవడానికి వచ్చాం. అనుకి తాటి రొట్లు అంటే చాలా ఇష్టం. మన గురించి అడక్కండి, మనకి ఇష్టం లేనిదంటూ ఏదీ లేదు, అన్నీ మనకిష్టాలే. ఒకటైతే తాటి రొట్టి, ఇంకోటైతే తాటి గారెలు అంటారో, అప్పాలు అంటారో, వడలు అంటారో తెలియదు. ఇంక ఈ రౌండ్గా ఉన్న వాటిని తాటి బూర్లు అంటారో, పోకండ్లు అంటారో, బజ్జీలు అంటారో, పునుకులు అంటారో తెలియదు. మరి ఏదైనా సరే తినే స్టైల్ మారుతుందేమో కానీ తిన్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం మారదు. వీటిల్లో మాకు బాగా నచ్చింది ఆ నల్లగా మాడిపోయి ఉన్న తాటి రొట్టె. చూడటానికి నల్లగా మాడిందే కానీ తినటానికి మాత్రం ఎర్రగా కాలి ఉంది. మీకు కావాలంటే పైన ఈ నంబర్కి ఫోన్ చేసి అన్నవరం నుంచి తెప్పించుకోండి.